హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అలోవెరాతో మనకి చాలా యూజెస్ ఉన్నాయని అందరికీ తెలిసిందే. సో మనకి స్కిన్కి కానివ్వండి, మన హెయిర్కి కానివ్వండి, మన బాడీకి కానివ్వండి, అలోవెరా వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో అలాంటి అలోవెరాని యూజ్ చేసి మనము సోప్స్ ఎలా చేయాలో చూద్దాము. సో ఈ సోప్స్ వల్ల మనకి ఏంటంటే మనకి లైటనింగ్ ది బ్లెమిషెస్ అండి. అంటే మనకి మచ్చలు ఉంటే అవి లైటన్ చేస్తుంది, మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది, మనకి యాక్నీని రెడ్యూస్ చేస్తుంది, సన్ బార్న్ నుంచి ఫైట్ చేస్తుంది మనకి, అండ్ స్ట్రెచ్ మార్క్స్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ సోప్స్ తోటి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేనేం చేశానంటే, నేను ప్లాంట్ నుంచి ఫ్రెష్ అలోవెరాని కట్ చేసి నేనేం చేశానంటే వాష్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. వాష్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ నేను నైఫ్ తోటి ఇలాగా పీల్ ఆఫ్ చేసేసుకొని అందులోని జెల్ని నేను ఇలాగా నీట్గా బౌల్లో తీసేసుకున్నాను. సో దట్ ఏంటంటే మనకి ఆ గ్రీన్ పీల్ అయితే రాకుండా ఏం చేయాలంటే మనం ఇలా ఓన్లీ జెల్ని మాత్రమే, జెల్ పార్ట్ని మాత్రమే ఇలాగా సపరేట్ చేసేసి మనము విడిగా బౌల్లో తీసేసుకోవాలి. బౌల్లో తీసేసుకొని ఏం చేయాలంటే మనం నీట్గా కూల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ అలోవెరాని కట్ చేసినప్పుడు మనకి ఒక గ్రీన్ ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది కదా. సో అదంతా మనకి పాయిజనస్ అనమాట. అది రాకుండా మనం ఏం చేయాలంటే మనం నీట్గా వాష్ చేసేసుకోవాలి మన జెల్ ఏదైతే ఉందో. సో ఇలా వాష్ చేసేసుకొని నేను బౌల్లో పెట్టేసుకున్నాను. సో సోప్స్కి ప్రిపరేషన్కి వెళ్ళిపోతే మనకి ఏం చేయాలంటే, సోప్ ప్రిపరేషన్కి నేను ఇంత అలోవెరాని తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. సో బౌల్లో చూసారు కదా, నేను ఫ్రెష్ అలోవెరా జెల్ ఇదే తీసుకుంటున్నాను. తర్వాత ఏం చేయాలంటే సోప్ బేస్ని 300 grams తీసుకుంటున్నాను. అండ్ లావెండర్ ఫ్లవర్స్ అండి, ఇవి డ్రై లావెండర్ ఫ్లవర్స్. ఎందుకంటే మనకి సోప్స్లో మనకి మంచి అరోమాని ఇస్తుంది. బాదం ఆయిల్ స్కిన్ మాయిశ్చరైజ్ చేయడానికి, విటమిన్ ఈ ఆయిల్ కూడా మనకి స్కిన్ నారిష్ చేయడానికి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మనకి సోప్ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. సో ఫస్ట్ నేను 300 grams ఆఫ్ సోప్ బేస్ నేను ఏం చేస్తానంటే చిన్న చిన్న పీసెస్గా నేను ఇలాగా నైఫ్ యూజ్ చేసి నేను కట్ చేసేసుకుంటున్నాను. గైస్ ఇది మనము చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పెద్ద పీసెస్గా కట్ చేస్తే ఏంటంటే మనకి ఈ తొందరగా మెల్ట్ అవ్వదు అనమాట. సో ఇలాగా సోప్ బేస్ మొత్తాన్ని నేను చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని నేను సపరేట్ బౌల్లో నేను తీసేసుకుంటాను అనమాట. చూసారు కదా, ఇలాగా నేను కట్ చేసేసుకొని బౌల్లో తీసేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా ఏవైతే పీసెస్ ఉన్నాయో అది నేను మెల్ట్ చేసేసుకుంటాను. సో మీన్ వైల్ ఏం చేస్తానంటే, నేను ఏదైతే జెల్ తీసుకున్నానో అది నేను మిక్సీకి పట్టేసి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి నేను స్ట్రెయిన్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో స్ట్రెయిన్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ సోప్స్ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది అనమాట. సో ఇలాగా నేను జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నాను. సో నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని హాట్ వాటర్ అంటే వాటర్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఏదైతే నేను సోప్ బేస్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానో అది నేను సిమ్లో పెట్టేసుకొని చిన్నగా కలుపుతూ ఉంటాను ఫ్రెండ్స్. సో దట్ ఏంటంటే మనకి ఆ సోప్ బేస్ మెల్ట్ అవ్వడానికి. సో మనం ఇది ఫ్రీక్వెంట్గా మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే ఏంటంటే ఇది అడుగట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల మనము ఇది స్లోగా మనం తిప్పుతానే ఉండాలి. సో ఆఫ్టర్ మెల్ట్ అయిన తర్వాత సోప్ బేస్ అనేది మనం ఏం చేయాలంటే, మనము ఏదైతే జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నామో ఫ్రెష్ అలోవెరా జ్యూస్ని ఇందులో నేను మిక్స్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో చూసారా, సోప్ అయితే ఇలాగా మెల్ట్ అయిపోయింది, మంచిగా మనకి లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయింది కదా. చూడండి, మనకి ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అలోవెరా జ్యూస్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మళ్ళీ మనము మంచిగా కలపాలన్నమాట. సో మంచిగా కలిపేసుకొని ఏం చేయాలంటే మనము బాదం ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ని, తర్వాత లావెండర్ ఫ్లవర్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఓకే, సో తర్వాత ఏం చేస్తానంటే నేను బాదం ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆఫ్ బాదం ఆయిల్ని నేను ఈ మిక్చర్లో నేను కలిపేసుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఒక 3 క్యాప్సూల్స్ని నేను యూస్ చేస్తున్నాను 300 grams. సో మనము సోప్ బేస్ని క్వాంటిటీని బట్టి విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ అనేది యూస్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ 300 grams యూస్ చేస్తున్నాను కాబట్టి మినిమం 3 క్యాప్సూల్స్ నేను యూస్ చేస్తున్నాను. సో ఈ క్యాప్సూల్స్ని కూడా నేను చిన్నగా కట్ చేసేసుకొని నేను ఏదైతే మిక్చర్ నేను మెల్ట్ చేసేసుకున్నానో కలిపేసుకుంటాను అనమాట.
సో చూసారా, మనం ఏదైతే కలిపామో లైక్ బాదం ఆయిల్ కానీ, విటమిన్ ఈ ఆయిల్ కానీ, అలోవెరా జ్యూస్ కానివ్వండి, ఈ సోప్ బేస్లో మంచిగా మెల్ట్ అయిపోవాలి మనకి. తర్వాత లాస్ట్లో నేను ఏం చేస్తానంటే ఒక 3 స్పూన్స్ ఆర్ 2 to 3 స్పూన్స్ వరకు నేను డ్రైడ్ లావెండర్ ఫ్లవర్స్ని నేను యాడ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఈ లావెండర్ ఫ్లవర్స్ వల్ల మనకి ఏంటంటే మన సోప్కి మంచి అరోమా వస్తుంది. సో ఏంటంటే జనరల్గా మనకి అలోవెరాలో అంత స్మెల్ ఏమి ఉండదు కదా. సో మనకి ఏంటంటే ఈ ఫ్లవర్స్ని యాడ్ చేయడం వల్ల మనకి ఆ సోప్ యూస్ చేసినప్పుడు మనకి మంచి అరోమా, మనకి మంచి ఫీలింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాగ నేను ఫ్లవర్స్ని కూడా యాడ్ చేసేసుకొని నేనేం చేస్తానంటే స్టవ్ బంద్ చేసేసుకొని నేను ఏవైతే సోప్ మౌల్స్ ఉన్నాయో వాటికి నేను ఆయిల్ అప్లై చేసేసుకొని, కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ మన ఇష్టం ఫ్రెండ్స్, అప్లై చేసేసుకొని నేను ఈ సోప్ మిక్చర్ని నేను మౌల్స్లో వేసేసుకుంటాను 1 by 1. సో మంచిగా కలిపేసుకొని ఒకసారి మనము మంచిగా ఫిల్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సగం కాదు, మంచిగా పైకి వచ్చే వరకు మనం ఏదైతే లిక్విడ్ ఉందో అది మనము సోప్ మౌల్స్లోకి ఫిల్ చేసేసుకోవాలి. సో చూసారా, ఈ విధంగా మనం తయారు చేసిన సోప్ మిక్చర్ని మౌల్స్లోకి మనం పెట్టేసుకొని ఏం చేస్తానంటే నేను ఒక 4 hours తర్వాత నేను సెట్ చేసేయడానికి నేను పెట్టేస్తాను ఫ్రెండ్స్. 4 hours తర్వాత మనకి సోప్స్ అయితే రెడీ అయిపోతాయి. సో చూసారా మనకి సోప్స్ ఎలా రెడీ అయిపోయాయో. సో మనకి డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది, మన స్కిన్ని స్మూత్ చేస్తుంది, అండ్ స్ట్రెచ్ మార్క్స్ని రెడ్యూస్ చేస్తుంది, మనకి సన్ బర్న్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా యాక్నీని కూడా రెడ్యూస్ చేస్తుంది. చాలా యూజెస్ ఉన్నాయి మనకి ఈ సోప్స్ వల్ల. సో మనము బయట మార్కెట్లో మనం కొనే కంటే ఇంట్లోనే ఎంతో చక్కగా సోప్స్ని అయితే మనము చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.